చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం, సరిగ్గా విధానం లేదు. మాలాంటి చిరు వ్యాపారస్తులందరూ ఉన్న వ్యాపారస్తులను దెబ్బతిన్నాం. జగన్ గారు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఏదైనా చేద్దాం చూస్తాం. వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే చూద్దాం. మాలాంటి మధ్యతరగతి వ్యాపారస్తులు ఏమి బాగుంటారేమోనని జిఎస్టీ వల్ల కానీ అయితే ప్రతి ఒక్కరూ మేము చేసే 5 లక్షలు 10 లక్షల వ్యాపారకు జిఎస్టీ కట్టి పన్నులు కట్టుకోవడం, వచ్చే ఆదాయం తక్కువ, అంతా గవర్నమెంట్కి కట్టడం, రాబడి లేకపోవడం మెయిన్ అదే ప్రాబ్లం. ప్రస్తుతానికి అయితే టీడీపీకి వైఎస్ఆర్సీపీకే ఉంటుంది ఇక్కడైతే ఈ కృష్ణా జిల్లాలో. ఇక్కడ అయితే అది కానీ లేకపోతే ఇది కానీ వస్తుంది. మంచి అయినా చేస్తాడని ఒక నమ్మకం కూడా ఉంది. యూత్లో అందరూ కొత్త వాళ్ళు వస్తున్నారు, మాలాంటి యువకులందరికీ అవకాశం ఇచ్చే పార్టీ అది కాబట్టి చేస్తారని ఉద్దేశంతో ఆయనకు కూడా ఒక అవకాశం చూద్దామని, ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యేని బట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసే విధానం బట్టి వేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న చూస్తున్నారు కదా అందరూ, ఏదీ లేదు కరెక్ట్గా. ఏదో ఇంప్రూవ్మెంట్ అంటున్నారు కానీ ఇంప్రూవ్మెంట్ అసలు లేదు. సీనియర్ అని చెప్పి పేరు తప్ప అది లేదు. జగన్ వస్తే బెటర్ మాకు. వస్తే జగన్ వస్తేనే మనకి అన్నీ బాగుంటాయి, బెనిఫిట్ ఉంటుంది అంతే. ప్రతి దానికైనా సరే గట్టిపోతే ఇంకేం ఉండదు. నాకు తెలిసింది ఎవరో జగన్ క్లా చేసేది ఏముండదు అబ్బా, అది పక్క. ఓన్లీ జగనే ఇంక మాకు. ఇప్పుడు చంద్రబాబు పథకాలు పెట్టాడు, ఇప్పుడు కాల్ సెంటర్ అది పెట్టేశాడు. కాల్ చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని ఎన్నిసార్లు ఫోన్ చేసిన సరే మా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం, అధికారులతో మేము మాట్లాడుతున్నాం, చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. నేను మా దగ్గర 4 సంవత్సరాల నుంచి మా ఊరు ప్రాబ్లమ్స్ కంప్లైంట్ చేస్తున్నాను. ఒక స్కూలు సరిగ్గా లేని చెప్పేశారు, మళ్ళీ డ్రైనేజీలు సరిగ్గా లేవు, డ్రైనేజ్ నుంచి మా ఊళ్ళు గొడవలు అవుతున్నాయి. బాగానే ఉంది, ఏదో అభివృద్ధి చేస్తున్నాం, సింగపూర్ అంటున్నాడు, మలేషియా అన్నాడు, ఇటు తిరుగుతున్నాడు. కానీ ఇక్కడ ఆంధ్రాలో ఏం చేయట్లా, ఏదో పక్క దేశాలను తీసుకొచ్చి షో చేయడం తప్పితే చంద్రబాబు వల్ల అభివృద్ధి ఏం కనిపించలేము. జగన్ వస్తే కరెక్ట్గా ఉంటారు మాకు. పవన్ కళ్యాణ్ సినీలోంచి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. అతను ట్రై చేస్తున్నాడు, ఇంకా చిరంజీవిలాగే మిగిలిపోతాడని మేము అనుకుంటున్నాం. పవన్ ఏమో మామూలు వచ్చే ఏదో 10 సీట్లు 5 సీట్లే అంతవరకే. నాకు తెలిసి ఏదో సపోర్ట్ ఇచ్చుకొని బతకడం తప్పితే మామూలుగా అయితే గెలిచేది లేదు. మా అయితే 10 సీట్లు మ్యాక్సిమం. ఈసారి టీడీపీకి కూడా అంత రాదు, సింగిల్ సోలోగా ఏంటంటే జగనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి మేము అందరం జగన్తోనే ఎక్కువగా, వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఇల్లు ఇచ్చారు, అందుకని ఆయనే ఉంటే బెటర్ అని. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మాకు అంతగా ఏం లేదు. మాకైతే ఎక్కువ టీడీపీ మీద నమ్మకం లేదు. చేశారు, కాకపోతే అది ఎక్కువగా మాకు ఏమీ అనిపించలేదు. మా కోసం అయితే ఏమేమి చేసినట్టు అనిపించలేదు మాకు. జగన్ అయితే అంటే పార్టీ మారితే కొద్దిగా బాగుంటుందని అనిపిస్తుంది మాకైతే ఎక్కువ శాతం. అంటే ఇప్పుడు మనం వైఎస్ గారి పాలన చూసాం, ఇటు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇచ్చే హామీలు జరిగేది ఒకటి. ఇప్పుడు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారైనా మంచిగా కృషి చేస్తున్నాను కాదంటలేదు, జగన్ గారైనా చేస్తారు. కాకపోతే ఏంటంటే నేను ఒక్కడు చెప్తే ఏది కాదు, ప్రజలు నిర్ణయిస్తారని నా ఒపీనియన్. ఇప్పుడు కొంచెం కొత్త నీరు మారుతూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మార్పు అనేది ఉంటే బాగుంటుంది. అందరూ ఎప్పుడు ఒకళ్ళే కాకుండా వీళ్ళని ఒకసారి చూడవచ్చు, వాళ్ళని ఒకసారి చూడవచ్చు, ఇంకోళ్ళని ఒకసారి చూడవచ్చు. అది నా ఒపీనియన్. ఎందుకు చేయిపోవడం అనేది ఏముందన్న, ఆయన పోలవరం అదేనే. ఇప్పుడు మాట్లాడేది ఒకలా ఉంటుంది, ఇప్పుడు మోసేవాడికి తెలుస్తూ ఉంటుంది బాధ. అంటూ ఉంటారు, ఇవన్నీ మామూలే. ఆయన చేశారు, చేయలేదని అంటది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అండి, రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారు. ఆయన సేవ కావాలని మేము కోరుకుంటాం. ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తాడు. కాకపోతే మాకు రాజశేఖర రెడ్డి గారు చేసి ఉన్నారు కాబట్టి ఆయన వారసుడిగా ఈయన బాగా చేయగలడని మా కోరిక. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.